హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి దీవాలి వ్లాగ్ అనమాట. ఆ రోజు మేము దీవాలి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామో మీకు చూపిస్తాను. అంటే చూడండి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఫస్ట్ దీవాలికి మేమైతే ఇలా బండ్లకి అన్నిటికి పూజ చేస్తాము. సో బండ్లన్నీ క్లీన్ చేశారు. తర్వాత మా లిఖిత్ ఇక్కడ బొట్లు పెడుతున్నాడు. అక్కడ ఉన్నారు కదా మా బావగారు, బొట్లు పెట్టేది లిఖిత్. అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య కొడుకు మా బావ, వాళ్ళ అబ్బాయి లిఖిత్. మీకు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హరీషు, ఎప్పుడో స్నానం చేసి రెడీ వచ్చిన అన్న, సంగీత, మా వాడు ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఎంత బాగున్నా లేదు వాయిస్ ఓవర్స్. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా, అన్న వచ్చేసి పేరు నారాయణ అన్న. వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు ఫ్యామిలీ. లిఖిత్కి మేనమామ అవుతారు. మేమందరం ఇక్కడే ఉంటాము. ఫెస్టివల్స్కి అందరం కలిసే చేసుకుంటాం. మా బావ వాళ్ళు మేము మాక్సిమం వస్తే మాత్రం అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈసారి ఫెస్టివల్కి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము మూవీకి వెళ్ళాము. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి స్కిప్ చేయకుండా వీడియోనైతే. సో ఇలా బండ్లకు పూజ చేసేసాక ఇలా బొరుగులు అన్నీ కలిపి పెట్టారు. అండ్ గుమ్మడికాయతో మా ఇంట్లో పని చేస్తారు చేదుగడని, అతను దిష్టి తీసి కొట్టేశారు. అందరు టెంకాయలు కొట్టేశారు. ఈ పూజ తర్వాత మేము టపాసులు అవన్నీ కాల్చుకున్నాం అనమాట. క్రాకర్స్ ఆ నారాయణ అన్న వాళ్ళు చెన్నై నుంచి చాలా తెచ్చారు. మా ఆయన కూడా కొన్ని కొనుక్కొచ్చారండి. కానీ మేము ఆ రోజు అన్న తెచ్చినవి చాలా ఉన్నాయి అనమాట. అవంతా పేల్చాము. తర్వాత 2 days తర్వాత మేము తెచ్చిన క్రాకర్స్ అన్ని కాల్చాము. బాబాయ్ అందరు చూడు అన్న బాబాయ్. ఇటు పెట్ట ఇక్కడ అక్క ఉన్నారు కదా, ఎల్లో సారీ. అక్క పేరు జయసుధ, మా బావ వాళ్ళ వైఫ్. వీళ్ళు నారాయణ అన్న పిల్లలు సంగీత, భరత్. వాళ్ళ వైఫ్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. దాని వాళ్ళు తెచ్చిన టపాసులు అనమాట ఇవి. ఏం తెచ్చారో అన్ని పేల్చేవే. చాలా సౌండ్స్ తోటి మోత మోగించాం అనమాట. ఆ రోజు నైట్ 10 అలా అయిపోయింది అనుకుంటాను. బాగా కానీ అవి ఫాస్ట్ గా అయిపోతాయి. అసలు ఇట్లలోకి ఇది కాదు హైలైట్. అది ఇది మిల్కీ వే షాప్. మేమైతే దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా నాకు కామెంట్ చేయండి. అది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అప్లోడ్ చేద్దామని మిద్దెపైకి వెళ్ళాను అనమాట. మా ఊర్లో అస్సలు నెట్ రాదు. పొద్దున్నే లేచి ఈరోజు వ్లాగ్ ఇది. మనం ఈరోజు మూవీకి వెళ్తాం కదా. భలే ఉంది. మా ఊరు ఇలా ఉంటుంది. మా ఊరు అవి వందే కదా ఏడపోయినా వందే గుడికి కాదు కాదు రిబ్బన్లు స్కూల్ పోయే పిల్లలకి రిబ్బన్లు.
మాది పల్లెటూరు కదా, షాప్లో ఏమి ఉండవు. సైకిల్ మీద ఒక అతను వస్తే అతని దగ్గర అవి పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు అవి తీసుకుంటున్నారు జుట్టు ఇచ్చేసి. తర్వాత మార్నింగ్ మా మామయ్య చేపలు పట్టించారు చెరువులో, అవి తీసుకొచ్చారు ఈవిడ. వీళ్ళు ఇంత ముందు చెరువు దగ్గర పనిచేసేవాళ్ళు. ఆవిడే వాళ్ళ ఆయన పడతారు అనమాట, పట్టి మాకు తెచ్చిచ్చారు. మా అత్తమ్మ క్లీన్ చేసి కర్రీ చేసింది. మేమైతే ఇంక రెడీ అయ్యేసి మూవీకి బయలుదేరాము. మూవీ వచ్చేసి 11:30కి. అన్నట్టు మీకు థియేటర్ ఎక్కడో చెప్పలేదు కదా, సూలూరుపేట దగ్గర ఉంది కదా విఏపిక్ థియేటర్, అక్కడికి బయలుదేరుతున్నాం. ఈ నారాయణ అన్న వాళ్ళ టెంపోలోనే అనమాట. అన్న వాళ్ళు ఇది ఈ కార్ వేసుకొని వచ్చారు అక్కడ నుంచి. సో దాంట్లోనే అందరం వెళ్తున్నాం. మొత్తం 10 మెంబర్స్ బయలుదేరాము. నేను, మా చెల్లి, మా అక్క వాళ్ళ పిల్లలు, మా ఆయన, ఇంకా అవదిన వాళ్ళ పిల్లలు. ఆ ఎల్లో సారీ కట్టుకున్నారు కదా, ఈవిడ వచ్చేసి నారాయణ అన్న వాళ్ళ వైఫ్, పేరు విజయ. ఇంకా మిగతా అందరిని మీకు పరిచయం చేసేసానులేండి. ఇంకా మా ఊరు నుంచి బయలుదేరాను. చూసారు మా ఊరు రోడ్డు ఇలా ఉంటది, పక్కన చెరువు, ఇటు సైడ్ పంట పొలాలు, చాలా బాగుంటది. విలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది. అంటే మనం స్టే చేయగలిగితే మాత్రం. అలవాటైతే ఇప్పుడు ఫోన్లు అన్నీ వచ్చేసి అంత పట్టించుకోవట్లేదు, కానీ మార్నింగ్ పక్షుల సౌండ్స్, మా ఇంట్లో అయితే కోళ్ళు అన్నీ అరుస్తూనే ఉంటాయి. మాకు నెట్ వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది, కానీ మిగతా టైం అయితే మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటది. వెనక చెరువు, మంచిగా చల్లగాలి వస్తా చాలా బాగుంటది. మేము ఇక్కడ అందరం స్టార్ట్ అయిపోయాం కదా. మా ఊరు నుంచి అక్కడికి సూలూరుపేటకి ఒక 30 minutes తీసుకెళ్ళిపోయాడు అన్న, అంత ఫాస్ట్ గా. అంటే ట్రాఫిక్ లేదులేండి, వేరే రూట్ లో వెళ్ళాం మేము. ఇక్కడ ఏమి అడ్డం వచ్చే వెహికల్స్ కానీ అట్లా ఏం లేదనమాట. చాలా పీస్ఫుల్ గా పల్లెటూరులో నుంచి వెళ్ళిపోయాం. చూసారా, మేము హైవేకి వెళ్ళిపోయాం అనమాట. అన్న చాలా జోకులు వేస్తున్నా, అందరు నవ్వులని వినిపిస్తున్నాయి కదా మీకు. అన్న దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. ఎప్పుడైనా మీకు అన్నతో మంచి విషయాలు చెప్పిస్తాలండి. అన్నకి చాలా నాలెడ్జ్ కూడా ఉంటది. అంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఒక జనరల్ టాపిక్స్ కూడా చాలా డెప్త్ గా మాట్లాడతారు. కొందరితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిసాయి, నేర్చుకున్నాం అనిపిస్తుంది. అలాగే ఎన్నతో మనం మాట్లాడితే అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. చాలా విషయాలు తెలుస్తాయి కూడా. ప్రతి మనిషి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు టోల్ గేట్ చూస్తున్నారు కదా, ఇది దాటిన తర్వాత ఈ థియేటర్ అనమాట. ఈ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా రేకుల షీట్స్ తోటి, అదే థియేటర్. ఎంట్రన్స్ ఇలా ఉంటది. థియేటర్ బయట నుంచి చూడడానికి చిన్నగా అనిపించింది, కానీ లోపలైతే చాలా పెద్దగా ఉందండి. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా బాగా మెయింటైన్ చెయ్యొచ్చు, కానీ ఎందుకో అంత నీట్ గా అయితే బయట అనిపించలేదు. కానీ లోపలైతే చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేశారు. థియేటర్ వచ్చేసి సూలూరుపేట నుంచి చెన్నైకి వెళ్లే హైవేలో టోల్ గేట్ తర్వాతే ఉంటది, ఒక 200 meters డిస్టెన్స్ లో. అండ్ ఈ థియేటర్ కు ప్రభాస్ థియేటర్ అని చెప్పేసి చెప్తారు. అంటే వన్ ఆఫ్ ద సైలెంట్ పార్ట్నర్ అనుకుంటాను, ఉంటారు కదా అందరు పార్ట్నర్స్ అలాగా. ఇది కూడా చాలా పెద్ద థియేటర్ అండి. పార్కింగ్ కే చాలా ప్లేస్ ఉంది. అంటే ఎన్ని కార్స్ వచ్చినా కూడా పట్టేలాగా ఉంది. అంటే ఇప్పుడు ఈ థియేటర్ ఉంది కదా, దీని చుట్టూ ప్లేస్ ఉంది. అండ్ ఈ వాల్ అవుట్ సైడ్ కూడా పెద్ద వెహికల్స్ పెట్టుకునేలాగా ప్లేస్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ నా పెళ్ళయి ఇప్పటికి 4 years అయింది. నేను ఇప్పటి వరకు రాలేదు, కానీ మా ఆయన వాళ్ళు 2-3 times వచ్చారు. మన ఏషియాలోని 2nd largest స్క్రీన్ ఉందంట ఇక్కడ. ఫస్ట్ చైనాలో, తర్వాత మన ఏషియాలో ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మేమైతే ఇక్కడ దిగేసాము. అన్న కార్ లోపల పెట్టడానికి వెళ్ళారు. కార్ పార్కింగ్ అయితే లోపలికి ఉంది, అండ్ బైక్ పార్కింగ్ అయితే ఫ్రంట్ లోనే ఉందండి. సో మేము అన్న కార్ లోపల పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ బాక్స్ ఆఫీస్ అని ఉంది కదా, అక్కడ టికెట్స్ కూడా ఇస్తారు. అండ్ ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెకింగ్ అయ్యాక లోపలికి పంపిస్తారు. అక్కడ విఐపిక్ అని ఉంది కదా. అండ్ అక్కడ నుంచి ఫ్రంట్ కి ఇలా చూసామంటే ఈ గార్డెన్ వ్యూ అంతా చాలా బాగుంది. మధ్యలో బుద్ధుడు బొమ్మ పెట్టేసి మొత్తం ఇలా గార్డెనింగ్ అంతా చేస్తున్నారు. ఈ గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టోటల్ థియేటర్ అయితే 7 acres ల్యాండ్ అంట. అండ్ పార్కింగ్ కూడా చాలా హ్యూజ్ గా ఉంది. థియేటర్ బయట నుంచి వేవ్ చూపిస్తాను చూడండి. ఈ గార్డెన్ దగ్గర నుంచి అనమాట. పైన వి సెల్యులైడ్ అని రాసి ఉంటది. అండ్ ఈ థియేటర్ కి మాక్సిమం చెన్నై నుంచి కూడా వస్తుంటారు. చాలా డిస్టెన్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మూవీ చూస్తారు, ఎందుకంటే చాలా పెద్ద స్క్రీన్ కదా, ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్. సో అందుకే అనమాట. అండ్ మేమైతే ఇక్కడ చెకింగ్ అయ్యాక లోపలికి వెళ్ళాము. చూసారు కదా, వ్యూ చాలా బాగుంది. అండ్ అక్కడ వాల్స్ కి వచ్చేసి ఫిషెస్ మెటల్ వి అటాచ్ చేసి ఉన్నారు. అండ్ పైన కూడా కొంచెం డెకోర్ చేసి ఉన్నారు అనమాట, ఇలాగా లోటస్ లీవ్స్ లాగా. లోపలే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట. పాప్కార్న్ అండ్ శాండ్విచెస్ అవన్నీ ఉన్నాయి. కాస్ట్ అయితే మనకి హైదరాబాద్ లో ఐమాక్స్ వీటిలో ఎలా ఉంటాయి అంత కాస్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్క్రీన్స్ వచ్చేసి 2 small screens అండ్ ఒకటి బిగ్ స్క్రీన్ కదా. ఇవి 1, 2 వచ్చేసి కింద ఉంది. బిగ్ స్క్రీన్ వచ్చేసి పైన మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వద్దండి, ఆ స్టెప్స్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేసే లోపు మా వాళ్ళందరిని ఒక వీడియో తీసేసాను నేనైతే. మీరు కానీ ఇక్కడికి దగ్గరలో ఉంటే సూలూరుపేటకి అలాగా ఈ స్క్రీన్ కి అయితే వెళ్ళండి ఒకసారి. నేను ఫస్ట్ టైం చూసాను కదా, నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంత పెద్ద స్క్రీన్ లో మూవీ చూడడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
మీరు ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఓపెన్ చేశారు, ఇంకా అందరం బయలుదేరిపోయాను అనమాట. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఆ పెద్ద స్క్రీన్ చూడ్డానికి. చూశాను అసలు ఎంత పెద్ద స్క్రీనా అని చెప్పేసి మళ్ళీ తోటి అంటున్నాను అనమాట. తనే వీడియో తీశాడు. ఆల్మోస్ట్ 670 సీట్స్ ఉన్నాయి ఈ బిగ్ స్క్రీన్ కి మాత్రం. అండ్ మేము మిడిల్లో బుక్ చేసుకున్నాం, అది డి. అండ్ సౌండ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. మేము వెళ్ళింది వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీకి. మూవీ అయితే చాలా బాగుంది, మీరే వినండి. సల్మాన్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా చాలా నచ్చింది నాకైతే మూవీ. అందరికి చాలా బాగా నచ్చింది. సినిమా బాగుంది. సూపర్ సూపర్. ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఏందనేసి దగ్గరలో మున్నాబాయ్ డాబా ఉంటే వెళ్ళాము. ఈ డాబా రెఫర్ చేసింది వచ్చేసి మా ఆయన లిఖిత్. వాళ్ళు 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా బాగుండిందంట. కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది, కానీ మేము అడిగిన ఐటమ్స్ అక్కడ లేవు ఇప్పుడైతే. అండ్ మేము ఇక్కడ చిల్లీ చికెన్ అవి తీసుకున్నాం, ఓకే టేస్ట్ అయితే. అండ్ మెయింటెనెన్స్ అయితే అంత బాగాలేదండి. అండ్ మేము ఒక లాలీపాప్ అడిగాము, అది లేదని చెప్పారు. మేము అడిగిన ఐటమ్స్ ఏవి లేవన్నారు. ఇంకా పుల్కా కర్రీస్ అలా తీసుకున్నాం, అవే ఇంకా తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మేము ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయింది. అలాగా సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి 1/2 hour అన్న చాలా ఫాస్ట్ తీసుకొచ్చారు. సో ఇంకా వచ్చేసాక అన్న వాళ్ళు ఇంక బయలుదేరుతాం అన్నారు. ఉండమంటే ఉండలేదు. సో వాళ్ళు రిటర్న్ అయిపోతుంటే వాళ్ళకి బాయ్ చెప్పేసాం, సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. ఇదండి మా దీవాలి వ్లాగ్. అండ్ నెక్స్ట్ డే మేము మూవీకి వెళ్ళాము. విఎపిక్ థియేటర్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు మా విలేజ్ టూర్ అవన్నీ పెడతాను, చూడండి.